తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. పరిశుద్ధ దేవుడు అనేటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. ఉన్నత స్థలములో సంచరించి వాడబోయినటువంటి మా ప్రభా మీకే మహిమ. బహుశాంతము గల మా తండ్రి మీకే ఘనత. దీర్ఘశాంతుడైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. మహాబలము గల మా దేవ మీకే మహిమ. శక్తిమంతుడైనటువంటి మా దేవ మీకే ఘనత. సమస్తమును నూతనపరచవాడమైనటువంటి మా దేవ మీకే స్తుతి. భయపడకూడని సెలవిచ్చినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. ఈ భూమికి పునాది వేసినటువంటి మా దేవ మీకే మహిమ. జీవాత్మను సృజించినటువంటి మా ప్రభా మీకే స్తుతి. నీ ప్రేమను మాపై చూపుచున్నటువంటి మా దేవ మీకే స్తోత్రం. త్వరలో రానయ్యున్నటువంటి మా ప్రభా మీకే మహిమ. మార్పు లేని వాడమైనటువంటి మా దేవ మీకే స్తుతి. విస్తారమైన దీవెనలు కుమ్మరించువాడా మీకే స్తుతి. నీతి సూర్యుడు అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం. అపవాదిని ప్రాలదోరినటువంటి మా దేవ మీకే స్తోత్రం. అపవాది క్రియలను లయపరిచినటువంటి మా ప్రభా మీకే ఘనత. సముద్రంపై నడిచినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. నీళ్లను ద్రాక్ష రసముగా మార్చినటువంటి మా ప్రభా మీకే మహిమ. మరణపు ముళ్ళును విరిచినటువంటి మా దేవ మీకే ఘనత. ఆకాశమునకును భూమికిని ప్రభా మీకే స్తోత్రం. అడుగువానికి ఇయ్యబడినని సెలవిచ్చినటువంటి మా ప్రభా మీకే మహిమ. వేదవానికి దొరికినని సెలవిచ్చినటువంటి మా తండ్రి మీకే ఘనత. అడుగు ప్రతివానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వాడవేనున్న మా దేవా మీకే స్తోత్రం. నశించిన దానిని వెతికి రక్షించినటువంటి మా దేవా మీకే మహిమ. శత్రువులు మిత్రుగా మార్చగలిగినట్టు మా ప్రభా మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి నాయన మీకే స్తోత్రం. నాయన కృపగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధం ఒక జన్మను మాకు దయచేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని అనుగ్రహించారు తండ్రి. అందరు బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరం కూడా తండ్రి మా తల్లి గర్భాన పండిన మొదలుకొని అనేక విషయాలలో పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపాలన్నీ క్షమించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇదిగో తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా మా పాపములన్నీ కూడా తండ్రి నాయన సముద్ర అగాధ జలంలో పడవేతనని సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన మా పాపములన్నీ మన్నించినందుకే తండ్రి. ఇదిగో నన్ను మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇదిగో నైనా మమ్మల్ని మన్నించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన తండ్రి ఇదిగోనైనా మీరు పిలిచిన పిలుపుకు తగినట్లుగా తండ్రి మేమందరము కూడా భూమి మీద కానీ నాయన పరిశుద్ధులుగాను నిర్దోషులుగా బ్రతికి నాయన మీ ప్రియకుమారుని స్వారూప్యులకు మేము మార్పు ఉన్నట్లు తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి మీ ఆత్మ యందు వర్ధిల్ల చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా మాలో అనేకులు ఆత్మీయ రోగంతో బాధపడుతున్నారు నాయన. మీలో నుండి వేరైపోయి తండ్రి సాతాను కాడి క్రింద మరలా చిక్కుని పోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయినా మీ కృపా కాపుదలను అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన హెబ్రీ 13:4 తండ్రి వివాహం అన్ని విషయంలోనూ ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలనని తండ్రి మీరు లేఖనంలో వ్రాయిస్తే తండ్రి నాయన వివాహాలను నిషేధిస్తూ తండ్రి సహజీవనాల పేరట తండ్రి వ్యభిచారం చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి ధ్యాన హృదయం దయచండి నాయన. ఇగో తండ్రి అటువంటిది అటువంటి క్రియలు సంఘంలో లేకుండా తండ్రి జ్ఞానమందును నాయన అభివృద్ధి పరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి ఇక నేను అంచె దినములో అపాయకరమైన కాలంలో వచ్చినని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి ఎలా అనగా మనుషులు స్వార్థప్రియులు బెంకములాడువారు ధనాపేక్ష గలవారును నాయన మతదూషకులు తండ్రి తల్లిదండ్రులకు అవిధేయులని మీరు లేఖనాలు సెలవిచ్చిన రీతిగా తండ్రి అక్రమం విస్తరించింది నైనా ప్రేమ చల్లారిపోయింది తండ్రి. ఇక నైనా ఇటువంటి కాలములలో తండ్రి ఇదిగోనైనా నైనా మీ లేఖనాలను మేము పట్టుకుని తండ్రి బాగా లేఖనాల ప్రకారము తండ్రి మీ భూమి మీద తండ్రి ఆయన బ్రతికి తండ్రి మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా ఉండునట్లు ఆయన తండ్రి అందరికీ జ్ఞాన హృదయం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. మీ కృపా కాపుతలను అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నాయన మీరు ఎక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. నాయన మమ్మల్ని విశ్వాసం అభివృద్ధిపరచమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన మీ సన్నిధిలో ఓర్పు సహనము వివేకము గలవారమే తండ్రి. అంతవరకు సహించిన వాడు రక్షింపబడిన లేఖనం సెలవిచ్చినది కదా తండ్రి. నాయన మేము అంతవరకు నాయన మీ ప్రియకుమారుడు రాకడ వరకు లేదా మా మరణానంతరం వరకు తండ్రి మేము నాయన మీ సన్నిధిలో నాయన ఓర్పు గలవారమే ఉండినట్లయినా
మాకందరికీ జ్ఞాన హృదయం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి, విద్యార్థినిల్ని తండ్రి నాయన ఇదిగో తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న నాయన, ఇదిగో తండ్రి నాయన లోకజ్ఞానం గొప్పదని భ్రమపడకుండా నాయన మీ వాక్యాన్ని ప్రతిదినము నేర్చుకుని వాటి ప్రకారం ప్రవర్తించే మంచి మనసును యవ్వన బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి వారు చదివేందుకు శ్రద్ధ కలిగి ఏకాగ్రత కలిగి తన స్టడీపై మనసు పెట్టినట్లు నాయన మంచి బుద్ధిని జ్ఞానము కాలేజీ పిల్లలకు నేను యవ్వన పిల్లలకు అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. అయ్యా అయ్యా పరిశుద్ధుడ ప్రేమ కలిగి మా తండ్రి, ఇదిగో నేను బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, అభాగ్యులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగోనైనా నాయన అనారోగ్యంతో బాధపడుతూ యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి నాయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని తండ్రి మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి శోధనలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను అనేక సమస్యలు ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో విడిపించమని అడుగుచున్నాం తండ్రి. నాయన మేమందరము నాయన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం అనేటువంటి ఆత్మఫలాలు పండే విధముగా తండ్రి మీ ప్రియకుమారుని స్వారూప్యంలోనికి మీ మార్పు పొందినట్లుగా తండ్రి మమ్మల్ని అందరికీ జ్ఞాన హృదయము, వివేకము అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. పాముల వలె వివేకమును, పావురం వలె నిష్కపటముగా ఉండినట్లు తండ్రి మమ్మల్ని అందరినీ సంఘంలో ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడ ప్రేమ కలిగి మా తండ్రి, ఇదిగో నాయన తండ్రి ఆవరగాడు ఛానల్లో నాయన ఎంతమంది అయితే నాయన ప్రార్థన ఆలకిస్తున్నారో తండ్రి ఆవరగాడు ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి వారి కుటుంబాలను తండ్రి మీ రెక్కల చాటును భద్రపరచండి నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించండి నాయన మీ సన్నిధులు నాయన తండ్రి వారి పరిశుద్ధులుగా నిర్దోషులుగాను బ్రతినట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన నాయన ఇక సాతాను వలలో చిక్కుని పోకున్నట్లు నాయన మొబైల్లో కలిగించే నేత్రాసనే కానీ అశ్లీల చిత్రాలు కలిగించే నేత్రాసనే కానీ ఏ విధమైన సంఘము తండ్రి పడిపోకుండా ఉన్నట్లు నాయన మీ రెక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని తండ్రి డ్యూటీలకి, ఆఫీసులకి నాయన పనిపాట్లకు వెళుతున్న బిడ్డలని తండ్రి మీ సన్నిధులను మీ రెక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని, ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. అలాగే నాయన ఇక నేను విదేశాలకు వెళ్తున్నటువంటి బిడ్డలు, విదేశాలలో ఉద్యోగం కొరకు వెళ్తున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన వారి వీసాల విషయంలోనూ ప్రతి విషయంలోనూ తండ్రి మీరు తోడై ఉండండి. వారి ప్రయాణ విషయాలను, వారి మెడికల్ విషయంలోనూ కూడా మీరు తోడై ఉండమని అడుగుచున్నామయ్యా. అయ్యా గర్భిణీ స్త్రీలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని తండ్రి వారినైనా సుఖప్రసవం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. తల్లి బిడ్డ క్షేమకరంగా ఉన్నట్లు మీ సన్నిధిలో భద్రపరచమని అడుగుచున్నాం నాయన. ఇగో తండ్రి పిల్లలు లేని దంపతులు కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని తండ్రి జకర్యాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి ఇగో నేను అబ్రహామును, సారమ్మను జ్ఞాపకం చేసుకున్న రీతిగా పిల్లలు లేని దంపతులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని గర్భఫలాలు దయచేయమని అడుగుచున్నాను ఆయన. వారి గర్భాలు తెరమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని మీ మెండైన దీవులతో నింపమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా పరిశుద్ధుడ ప్రేమ కలిగి మా తండ్రి మా దేశంలోని సామాన్య ప్రజలకి శాంతిని, సమాధానాన్ని, రక్షణ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన మా మీద మీ మీద తిరుగుబాటు చేయొచ్చు ఉన్నటువంటి ఎందరో బిడ్డలు నాయన ఇగో రక్షణ కూర్చున్నటువంటి నాయన సిలువుని కూర్చున్నటువంటి వార్త వారికి విరితనంగా కనబడుచున్న తండ్రి. అటువంటి బిడ్డలందరినీ వారు ఎరుగు చేసిన పాపలు మండించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలని తండ్రి మా దేశంలోను తండ్రి మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బిడ్డలని ఇదిగో నాయన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోనూ తెలంగాణ అనేటువంటి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి ఇదిగోనైనా డాక్టర్స్ని కానీ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ శాఖలు, ఉద్యోగస్తులు, సామాన్య ప్రజలు, అధికారులు నాయన రక్షణ దయచేయని సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, రైతుల్ని కానీ ప్రతి ఒక్కరిని తండ్రి కూలి పని చేసుకున్న ప్రతి ఒక్కరికి తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అందరికీ రక్షణ భాగ్యం అనుగ్రహించమని తండ్రి మీ మెండైన దేవులతో వారు నింపమని తండ్రి మీ కృపా కాపుదలను అనుగ్రహించమని తండ్రి ఇదిగోనైనా మీ సువార్త ప్రకటన చేయుచుండగా గ్రహింపజేసే మంచి మనసును వారికి దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. తండ్రి మా దేశంలో ఉన్న మా దేశంలో ఉన్న ప్రజలందరికీ క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను తండ్రి. మీ కృపా కాపుదలు అనుగ్రహించండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని యవ్వన బిడ్డలకు తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన ఏకాంగులను సంసారాలుగా చేయవాడు నీవే గనక తండ్రి నాయన వాక్యం మెరిగిన బిడ్డలను వారిని జతపరిచి నాయన మీ సన్నిధిలో నాయన ఇగో తండ్రి నిందారైతులుగా, పరిశుద్ధులుగా బ్రతున్నట్లు నాయన బిడ్డలు మీ సన్నిధిలో ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి సువార్త ప్రకటన చేస్తుండగా
తండ్రి చేస్తున్నటువంటి బిడ్డలని నాయన చిన్న సంఘాల కాపరులను ప్రతి ఒక్కరిని నాయన సంఘ కాపరులు అందరికీ నాయన జ్ఞాన హృదయం దయచేయండి. వారి కుటుంబాన్ని మీ దైరకల చోటున భద్రపరచండి. ఈ యవ్వన బిడ్డలు ఉంటే తండ్రి ఏ విధమైన సాతాను శోధనలను పడిపోకుండా ఉన్నట్లు నాయన ఇదిగో తండ్రి నాయన మీరు లేఖనాలంటూ వారికి అర్థమయ్యేటట్లు నాయన మీ సన్నిధులనైనా వారిని భద్రపరచమని అడుగుచున్నాం నాయన. మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. కాపరులను తండ్రి ఏ విధముగా తప్పిపోకున్నట్లయినా మీకు నాయన అవమానకరమైనటువంటి జీవితాలు మేము జీవించకుండా తండ్రి మీ సన్నిధులనైనా ప్రతి సంఘ కాపరును, చిన్న సంఘ కాపరులు, పెద్ద సంఘ కాపరులను నాయన ప్రతి ఒక్కరిని సువార్థికులను ప్రతి ఒక్కరిని మీ దయ కల్చాటను భద్రపరచమని మీ కృపా కాపుదలు అనుగ్రహించమని మీ మెండైన దీవులతో నింపమని అడుగుచున్నామయ్యా. ఇక నేను శోధనలో పడిపోకున్నట్లు శోధన జయించుటకు, శోధన తప్పించుకోవడానికి కావలసినటువంటి శక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనండి మేము లేఖనంలో దేవుని శక్తిని ఎరినట్లు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించమని తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో ఎత్తబడడానికి కావాల్సిన సిద్ధపాటు మాకు దయచేయమని నిబ్బరమైన బుద్ధి గలవారమే పూర్ణమైన పట్టుదలతో మెలకలుగా ఉండి ప్రార్థన చేసే శక్తిని మాకు అందరికీ అనుగ్రహించమని తండ్రి ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ఇంకనైనా అవర్గాడ్ ఛానల్ ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ తండ్రి వారిని అందరినీ మీ దైరకల్చాన్ని భద్రపరచమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థనైనా మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమేనైనా మనుషులు నమ్ముకుంటు కంటే, రాజులు నమ్ముకుంటు కంటే ఏమైనా ఆశ్రయించట మేలని మీ సన్నిధిలో ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.